హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెమిస్టర్ 1 8th లెసన్ పరిమాణాలను పోల్చుట చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కవర్ చేయడం అయితే జరిగింది. పరిమాణాలను పోల్చుట, ఇంగ్లీష్ లో అయితే కంపేరింగ్ క్వాంటిటీస్ అంటాం. మరి 8.3 ఎక్సర్సైజ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. మరి 8.3 లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. మరి ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి అనువర్తనాలు, ఐ మీన్ జనాభా పరంగా కావచ్చు, తరుగుదల రేటు, పెరుగుదల రేటు, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ టచ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ గా మీకు క్లాసెస్ రెఫరెన్స్ కోసం ఉంటాయి. 100% టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి. మీకు లెసన్ వైజ్ గా క్లాసెస్, లెసన్ వైజ్ గా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. వాటిని సర్చ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. మరి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ అయితే ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఫుల్ ప్యాకేజ్ అయితే కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఉంది. మీకు ఓన్లీ మ్యాథ్స్ చాలు. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మీకు 3rd 4th 5th ఇలా క్లాస్ వైజ్ గా మీకు లెసన్ వైజ్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా 200 రూపీస్ పే చేస్తే మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఎస్పెషల్లీ ఈ వీడియోని బేస్ చేసుకొని పాపులేషన్ బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, లేదా ఏవైనా వాహనాలను వెహికల్స్ బేస్ చేసుకొని పెరుగుదల రేటు తగ్గుదల రేటు అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. యాక్చువల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి ఫార్ములా ఏంటి? అమౌంట్ A is equal to P of 1 plus R by 100 whole power n. ఇక్కడ కూడా మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక నగరం యొక్క జనాభా 10,000 ఉంది అనుకోండి. 10,000 నగరం యొక్క జనాభా ప్రతి సంవత్సరము 5% పెరుగుతుంది. ప్రతి సంవత్సరము 5% పెరుగుతుంది. 3 సంవత్సరముల తరువాత ఆ నగర జనాభా ఎంత అంటాడు. లేదా సంథింగ్, ఒక వాహనము నేను 50,000 కొన్నా, ఏదైనా కావచ్చు, ఒక వాహనము 50,000 కొన్నా, అది ఆ తగ్గుదల రేటు అంటే ఆ వాహనము అనేది నెక్స్ట్ ఇయర్ కంటే తగ్గుదల రేటు 10% రేట్ తగ్గుతుంది అనుకోండి. వాహనం రేటు అంటే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి 10% తగ్గుతూ ఉంటుంది. అయితే 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల తర్వాత ఆ వాహనం యొక్క రేటు ఎంత ఉంటుంది అంటాడు. లేదా ఒక నగరం యొక్క జనాభా 70,000 ప్రతి సంవత్సరము 10% పెరుగుతూ ఉంటే లేదా తగ్గుతూ ఉంటే పెరుగుతూ ఉంటే 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ తర్వాత అని అడగచ్చు, క్రితము అని అడగచ్చు, లేదా పెరుగుదల రేటు అని అడగచ్చు, తగ్గుదల రేటు అని అడగచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ యూనిక్ ఫార్ములా ఏంటి అంటే సేమ్ ఇదే ఫార్ములా P of 1 plus R by 100 whole power n, సేమ్ ఫార్ములా. బట్ ఇక్కడ P అంటే ఏంటి అంటే పాపులేషన్ బేస్ చేసుకొని ప్రెసెంట్ పాపులేషన్. అది ఏదైనా ఒక వెహికల్ బేస్ చేసుకుని చెప్పామనుకోండి, ఆ ప్రస్తుత ఆ వాహనం యొక్క కాస్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ కాస్ట్ పరంగా మనం ఇక్కడ చెప్తాము. ఆర్ అంటే అర్థం ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే పెరుగుతేనేమో ప్లస్ తీసుకోండి, తగ్గితేనేమో మైనస్ తీసుకోండి. అంటే సింపుల్ ఇక్కడ ఫార్ములాలో మనం ఏం చెప్పొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ చెప్పొచ్చు. అంటే పెరుగుదల రేటు అని ఇచ్చాడు అనుకోండి, ఐ మీన్ ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది అంటే ఇక్కడ సింప్లీ ప్లస్ తీసుకోవాలి ఫార్ములాలో. లేదా 10% తగ్గుతూ ఉంది అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకేనా? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఇచ్చినటువంటి ఇయర్స్ బేస్ చేసుకొని. బట్ ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకోవాలి అంటే మనకు తరువాత అని ఇచ్చినప్పుడు, అంటే 3 సంవత్సరముల తర్వాత, 2 సంవత్సరముల తర్వాత, 5 సంవత్సరముల తర్వాత అలా ఇచ్చినప్పుడు మనము మల్టిప్లై అంటే P ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ R by 100 హోల్ పవర్ n అనేటువంటి ఫార్ములా తీసుకొని చేయాలి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం మీరు
ఫోకస్ చేస్తే ఎటువంటి క్యాలిక్యులేషన్ అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఇది తర్వాత అని ఇచ్చినప్పుడు. ఇన్ కేస్ క్రితము అని ఇచ్చాడు అనుకోండి, అంటే 3 సంవత్సరంలో క్రితం ఎంత ఉండేది, 2 సంవత్సరంలో క్రితం ఎంత ఉండేది, ఆ క్రితము అని ఇచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా తీసుకోవాలి అంటే బై కాకుండా డివైడ్ తీసుకోవడమే. అంటే p బై 1 ప్లస్ ఆర్ మైనస్ r బై 100 హోల్ పవర్ n. అంటే p ఇంటూ అయితేనేమో తర్వాత, అంటే మల్టిప్లై అయితేనేమో తర్వాత. మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఒక నెంబర్ ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది కదా. మల్టిప్లై అంటేనే పెరుగుదల, అంటే తర్వాత. డివైడ్ చేసాం అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే క్రితము అంటే తగ్గుతుంది, తర్వాత అంటే పెరుగుతుంది. సో మల్టిప్లై డివైడ్ ఈ విధంగా చెప్పేసుకోవచ్చు. బట్ యూనిక్ ఫార్ములా ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి మనము, క్రితం అని ఇచ్చినప్పుడు. అంటే క్రితం అని ఇచ్చినప్పుడు ఏమో p బై 1 ప్లస్ ఆర్ మైనస్ r బై 100 హోల్ పవర్ n ఫార్ములా యూజ్ చేయాలి. అదే తర్వాత అని ఇచ్చినప్పుడు p ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ r బై 100 హోల్ పవర్ n అనేటువంటి ఫార్ములా యూజ్ చేయాలి. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం మాత్రము సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ బేస్ చేసుకుని ఉంది. తర్వాత ప్రాబ్లం మాత్రము ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంది. అబ్జర్వ్ చేద్దాం. బట్ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ అనువర్తనాలను బేస్ చేసుకొని చెప్పుకునే ముందు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్సెస్ బేస్ చేసుకున్న ప్రాబ్లం ఇచ్చాడు. మరి దీని తర్వాత మిగతావి చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఫబీనా 12,500 రూపాయలను 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరముల కాలానికి సాధారణ వడ్డీగా అప్పు తీసుకున్నాను. అంటే ఇక్కడ సాధారణ వడ్డీ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఫబీనా ఏ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నది, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము తీసుకున్నది. నెక్స్ట్ రాధ అదే మొత్తాన్ని, అంటే ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదే మొత్తాన్ని అదే కాలానికి సేమ్ 3 సంవత్సరముల కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున, ఇక్కడ ఫబీనా అయితేనేమో 12% వడ్డీ రేటు చొప్పున, బట్ రాధ అయితేనేమో 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరంకు ఒకసారి వడ్డీ కట్టెడు పద్ధతిన, ఇక్కడ చూడండి క్లియర్ గా ఇచ్చాడు. సంవత్సరంకు ఒకసారి వడ్డీ కట్టెడు పద్ధతి, సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడుతున్నారు అనుకోండి, అది ఏ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ రాధా బేస్ చేసుకొని ఏ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి ఎవరు ఎక్కువ వడ్డీని పే చేశారు, మరి ఎంత వడ్డీని ఎక్కువగా పే చేశారని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ఫబీనా బేస్ చేసుకొని చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇక్కడ వడ్డీ పరంగా అడిగారు చూడండి, ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ వడ్డీని చెల్లించారు. అంటే ఇక్కడ వడ్డీ అంటే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఎవరు ఎక్కువగా పే చేశారు, వారిద్దరిలో డిఫరెన్స్ ఏంటి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ డైరెక్ట్ ఎస్ఐ ఫార్ములా ఉందా, ఎస్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, పిటిఆర్ బై 100 డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ప్రిన్సిపల్, టి అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ఎంత అమౌంట్ తీసుకున్నది 12,500, టైం పీరియడ్ ఎంత 3 సంవత్సరములకు, ఎంత వడ్డీకి 12% బై 100, 0000 డైరెక్ట్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో 12 3s 36, 125 into 36 సింప్లిఫై చేస్తున్నా. 6 5s 30, 6 5s 30, 3 ఉంటుంది. 6 2s 12 plus 3, 12 plus 3 15, 1 ఉంటుంది. 6 1s 6 plus 1 ఎంత 7. అగైన్ 3 తో 3 5s 15, 5 1 ఉంటుంది. 3 2s 6 plus 1 7, 3 1s 3. సో ఓవరాల్ గా 0, 5 plus 5 0 1, 14 plus 1 15 1, 4,500. అంటే ఇక్కడ ఫబీనా 3 సంవత్సరములకు 12% వడ్డీ రేటు చొప్పున అయితే ఎంత వడ్డీ పే చేస్తుంది అంటే 4,500 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని. నెక్స్ట్ రాధాని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి. రెండు సమానంగా ఉంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఒక ఫార్ములా 2 సంవత్సరములకు సెపరేట్ గా ఫార్ములా ఉంది, 3 సంవత్సరములకు కూడా సెపరేట్ గా ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాస్ కూడా చెప్తా. ఇన్ కేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రము ఇలా సెపరేట్ గా అయితే క్యాలిక్యులేట్ చేయాలి. మీకు ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ చాలా క్లియర్ గా చెప్పాము, ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ కి ఫార్ములా లేదు.
సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు దేనికి ఫార్ములా ఉంది, అమౌంట్ కి ఫార్ములా ఉంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సో అమౌంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అమౌంట్ లో నుంచి మనం ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేసాము అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. పి అంటే ఎంతగా 12,500 సేమ్ అమౌంట్ కి 1 ప్లస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సో 10 by 100 హోల్ పవర్ n ఎన్ని సంవత్సరంలకి 3 సంవత్సరంలకి. సింప్లిఫై చేస్తే 10 1s 10 10s. సో 12500 ఆఫ్ 10 1s 10 10 plus 1 11 11 by 10. ఇలా ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 11 by 10 11 by 10 హోల్ క్యూబ్ కాబట్టి ఎన్ని టైమ్స్ తీసుకోవాలి 3 టైమ్స్ తీసుకోవాలి. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చూద్దాం. 1010 2 zeros క్యాన్సిలేషన్. ఇక్కడ డైరెక్ట్ గా 5 తో 10 అలాగే ఉంచుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 10 తో పోదు కాబట్టి 10 అలాగే ఉంచుకున్నాం అనుకోండి. ఈ క్యాలిక్యులేషన్ చేయగా వచ్చేదానికి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 11 క్యూబ్ ఎంత 1331 ఇంటూ 125 బై 10. సో 1331 ఇంటూ 125 చేద్దాం. ఇక్కడ చేస్తున్నా 1331 ఇంటూ 125. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే క్యాలిక్యులేషన్ 5 1s 5 5 3s 15 1 ఉంటుంది, 5 3s 15 1 16 1 ఉంటుంది, 5 1s 5 plus 1 ఎంత 6. 2 తో 2 1s 2 2 3s 6 2 3s 6 2 1s 2 1 తో 1 3 3 1 చేస్తే 5 7 3 1 12 15 16 1 6 1 అంటే ఓవరాల్ గా బై 10 కదా ఇక్కడ. సో ఓవరాల్ గా 166375 బై 10 అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఓవరాల్ గా ఫైనల్ రిజల్ట్ వేస్తున్నా ఇక్కడ 166370.5. మనకు కావాల్సిన అమౌంట్ కాదు, ఇది అమౌంట్ మనకు కావాల్సిన అమౌంట్ కాదు, మనకు కావాల్సింది ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత 166370.5 అమౌంట్. అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేయాలి. ప్రిన్సిపల్ ఎంత 12500.0 తీసేస్తే 5 7 3 6 లోంచి 5 పోతే 1 6 లోంచి 2 పోతే 4. సో సింప్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 4137.5. ఇప్పుడు బేస్ చేసుకుని చూడండి. ఫబీనా అయితేనేమో ఇంట్రెస్ట్ 4500 రూపీస్ పే చేసింది, రాధా అయితేనేమో ఇంట్రెస్ట్ 4137.5 రూపీస్ పే చేసింది. ఎవరు ఎక్కువ పే చేశారు ఫబీనా ఎక్కువ పే చేసింది. సో ఓవరాల్ ఆన్సర్ ఏంటి ఫబీనా ఎక్కువ పే చేసింది. మరి ఎంత ఎక్కువ పే చేసింది వీటి యొక్క డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది కదా, అంటే దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉందో చెక్ చేస్తే సరిపోతుంది. 4500 లో నుంచి 4137.5 తీసేస్తే తెలిసిపోతుంది. సో 5 నెక్స్ట్ ఇక్కడ పోదు కాబట్టి ఇక్కడ 9 550 9 నుంచి 7 పోతే 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 నెక్స్ట్ 3 అంటే ఓవరాల్ గా 362.5 అంటే ఎంత ఎక్కువ పే చేసింది ఫబీనా ఎంత ఎక్కువ పే చేసింది అంటే 362 రూపీస్ 50 పైస్ ఫబీనా ఎక్కువ పే చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా ఫబీనాని బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, రాధాని బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 4500, ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 4137 రూపీస్ 50 పైస్. సో ఓవరాల్ గా ఫబీనా ఎక్కువ పే చేసింది, ఎంత ఎక్కువ అంటే 362 రూపీస్ 50 పైస్ ఎక్కువ పే చేయడం అయితే జరిగింది. ఇది డిఫరెంట్ గా క్యాలిక్యులేట్ చేయడం. ఇన్ కేసు ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్స్ సమానం అనుకోండి, సమానమైతే 2 సంవత్సరములకైతేనేమో ఫార్ములా ఏమవుతుంది అంటే డిఫరెన్స్ పరంగా PR²/100 డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇది డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం దేనికి బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసము, బారు వడ్డీ మరియు బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం ఎన్ని సంవత్సరముల కాలానికి, ఇది 2 సంవత్సరముల కాలానికి. ఎప్పుడు ప్రిన్సిపల్ సేమ్ గా ఉండాలి, అదే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ గా ఉండాలి. 2 సంవత్సరములకు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అవుతుంది అంటే PR²/100². సింపుల్ ఫార్ములా 100² సింపుల్ ఫార్ములా. ఇది 2 సంవత్సరములకి. అదే 3 సంవత్సరములకి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి PR² ఆఫ్ 300 ప్లస్ R బై
100 క్యూబ్ 100 క్యూబ్. ఇది మనకి ఎన్ని సంవత్సరములకు అంటే 3 సంవత్సరములకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసము. ఎప్పుడు ప్రిన్సిపల్ సేమ్ గా ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ గా ఉండాలి. అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అసలు వడ్డీ రేట్లు సమానంగా ఉన్నప్పుడు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసము 2 సంవత్సరములకు అయితేనేమో పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 3 సంవత్సరములకు అయితేనేమో పిఆర్ స్క్వేర్ ఆఫ్ 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్ చేస్తే సరిపోతుంది. ఇవి వ్యత్యాసాలను బేస్ చేసుకొని ఫార్ములాస్. బట్ ఇక్కడ వడ్డీ రేట్లు వేరుగా ఉన్నాయి కాబట్టి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మామూలు ఫార్ములాకి వచ్చేస్తున్నా. ఒక స్కూటర్ ని 42,000 రూపాయలకు కొనిన సంవత్సరంకు తరుగుదల రేటు అంటే తగ్గుదల రేటు. తగ్గుదల అంటే ఏం తీసుకోమని చెప్పాను? మైనస్ తీసుకోమని చెప్పాను. తగ్గుదల రేటు ఎంత? 8% అయితే ఒక సంవత్సరం తర్వాత విలువ ఎంత? యాక్చువల్ గా మీకు ఫార్ములా ఏం చెప్పాను? P of 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 100 హోల్ పవర్ n ఒక ఫార్ములా చెప్పాను. P బై 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 100 హోల్ పవర్ n ఇది ఒక ఫార్ములా చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పాను? తరువాత అని ఇచ్చినప్పుడు. ఇది ఎప్పుడు చెప్పాను? క్రితము అని ఇచ్చినప్పుడు. మనకి ఇప్పుడు తర్వాత ఉందా క్రితం ఉందా? తర్వాత ఉంది కాబట్టి మనం ఏ ఫార్ములా తీసుకోవాలి? ఈ ఫార్ములా తీసుకోవాలి. తరుగుదల రేటు అని ఇచ్చాడా, పెరుగుదల రేటు అని ఇచ్చాడా? తరుగుదల రేటు అంటే ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా సింప్లిఫై చేస్తే చాలు. P అంటే ఎంత ఇక్కడ? 42000 ఆఫ్ 1 తరుగుదల రేటు కాబట్టి మైనస్ ఆర్ అంటే ఎంత ఇక్కడ? 8/100 హోల్ పవర్ ఎన్ని సంవత్సరములకి? ఒక సంవత్సరం తర్వాత అని ఇచ్చాడు కాబట్టి సింప్లీ n వాల్యూ ఏం తీసుకుంటే సరిపోతుంది? 1 తీసుకుంటే సరిపోతుంది. సో హియర్ క్యాలిక్యులేషన్ 4 తో 4 2s 8 4 25s అప్పుడు 42000 ఆఫ్ 25 1s 25 25 మైనస్ 2 ఎంత? 23 బై 25. సింప్లిఫికేషన్ 25 1s 25 25 8s సో 25 తో చేద్దాం. 25 ఒకవేళ కష్టం అనుకుంటే 5 తో చేయండి. 5 5s 25 5 8s 40 2 ఉంటుంది. 5 4s 20 పక్కన 2 zeros అగైన్ 5 తో 5 1s 5 5 1s 5 3 ఉంటుంది. 5 6s 30 4 ఉంటుంది. 5 8s 40 పక్కన ఒక 0 అంటే 1680 ఇంటూ 23. సో 3 తో చేస్తున్నా 3 zeros 0 3 8s 24 3 8s 24 2 ఉంటుంది. 3 6 18 ప్లస్ 2 22 ఉంటుంది. 3 1s 3 ప్లస్ 2 ఎంత? 5. నెక్స్ట్ 2 తో 2 zeros 0 2 6 18 1 ఉంటుంది. 2 6 12 ప్లస్ 1 3 2 1s 2. సో ఆన్సర్ 2 zeros 0 2 8s 16 1 ఉంటుంది. 2 6 12 ప్లస్ 1 3 13 1 ఉంటుంది. 2 1s 2 ప్లస్ 1 ఎంత? 3. సో ఆన్సర్ 3 5 plus 0 4 6 8 3 38640. సో ఆన్సర్ 38640. అంటే ఓవరాల్ గా స్కూటర్ 42,000 రూపీస్ కి కొనిన సంవత్సరంకు 8% తగ్గితే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది అంటే 38,640 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాంతంలో జనాభా 2003వ సంవత్సరంలో 54,000. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు 5% అయితే 2001వ సంవత్సరంలో జనాభా ఎంత? 2005వ సంవత్సరంలో జనాభా ఎంత? ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. 2003వ సంవత్సరం నుంచి 2001 అనేది తగ్గిందా పెరిగిందా? తగ్గింది కాబట్టి ఇదే క్వశ్చన్ మనము 2 సంవత్సరముల క్రితము జనాభా ఎంత అని కూడా అడగచ్చు. 2003 నుంచి 2001కి 2 సంవత్సరముల క్రితం కాబట్టి 2 సంవత్సరముల క్రితం జనాభా ఎంత అని కూడా అడగచ్చు. నెక్స్ట్ 2003 నుంచి 2005 అంటే 2 సంవత్సరములు పెరిగింది కాబట్టి 2 సంవత్సరముల తరువాత జనాభా ఎంత అని కూడా అడగచ్చు. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని 2 సంవత్సరముల క్రితం జనాభా ఎంత, ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని 2 సంవత్సరముల తర్వాత జనాభా ఎంత అని కూడా అడగచ్చు. బట్ మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే బట్ పాపులేషన్ బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం 5% పెరిగింది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఆ పెరిగిన జనాభాను బేస్ చేసుకొని నెక్స్ట్ 5% ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఆ పెరిగిన జనాభాను బేస్ చేసుకొని నెక్స్ట్ 5% ఇలా ఆల్టర్నేట్ గా అంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. మరి క్రితము అన్నప్పుడు ఎలా తీసుకోవాలి, తర్వాత ఎలా తీసుకోవాలి? మీకు ఇందాక ఫార్ములా కూడా చెప్పాను. క్రితము అంటే ఎలా తీసుకోవాలి?
పి బై తీసుకోవాలి. క్రితము అంటే బై, పి బై 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. అంటే ఇక్కడ పి అంటే ప్రెసెంట్ పాపులేషన్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పెరుగుదల రేటు అని ఇస్తేనేమో ప్లస్ తీసుకోండి, తగ్గుదల రేటు అని ఇస్తేనేమో మైనస్ తీసుకోండి. అదే తర్వాత ఇచ్చాడు అనుకోండి, పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సింపుల్ లాజిక్ చూడండి. పెరుగుదల రేటు అని ఇచ్చాడు అంటే పెరుగుతూ ఉంటుంది. 2003 నుంచి 2005 అంటే 2 సంవత్సరం తర్వాత పెరుగుదల రేటు పరంగా జనాభా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది అంటే మల్టిప్లై. ఏదైనా 2 సంథింగ్ ఒక మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఏవైనా 2 మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఉన్నదానికి ఏదైనా మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ గా నెంబర్ పెరుగుతుంది. కాబట్టి మల్టిప్లై అంటే ఎక్కువ అనుకోండి, డివైడ్ అంటే తక్కువ. సో డివైడ్ అంటే తక్కువ అంటే క్రితము, మల్టిప్లై అంటే ఎక్కువ కాబట్టి తర్వాత. ఈ విధంగా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ పి అంటే ఏంటి, ఇక్కడ ప్రెసెంట్ పాపులేషన్ ఎంత, 54,000 బై 1 ప్లస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5%. సో 5 బై 100 హోల్ పవర్ n. n అంటే ఇక్కడ ఇయర్ బేస్ చేసుకొని, సో 2003 నుంచి 2001కి 2 సంవత్సరాలు తగ్గింది కాబట్టి పవర్ లో మనకి ఏమవుతుంది, 2 అవుతుంది. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నా. సో సింప్లిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే మీకు మెయిన్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో 54,000 డివైడ్ ని ఇంటూ చేస్తున్నా. బై కదా, ఇది డివైడ్ లో ఉంది. డివైడ్ ను ఇంటూ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఫామ్ ఏమవుతుంది అంటే, న్యూమరేటర్ డినామినేటర్లు ఏమవుతాయి అంటే ఇంటర్చేంజ్ అవుతాయి. హియర్ క్యాలిక్యులేషన్ 5 1s 5 20s 20 1s 20 20 ప్లస్ 1 21 బై 20 అవుతుంది. యాక్చువల్ గా 21 బై 20 అవుతుంది. అంటే ఆ ఫ్రాక్షన్ ఫామ్ ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ లో ఇంటర్చేంజ్ అవుతాయి. 21 బై 20 ఏమవుతుంది, 20 బై 21 అవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ మనకు స్టెప్ ఏం డైట్ వేస్తున్నా. యాక్చువల్ గా ఇక్కడ ఏమవుతుంది, 21 20 ప్లస్ 1 ఎంత, 21 బై 20 హోల్ స్క్వేర్ అవుతుంది. సో బై ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ 54,000 యాజ్ యూజువల్ గా రాశాను. డివైడ్ ను ఇంటూ చేశాను అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి ఫ్రాక్షన్ ఫామ్ మనకి ఏమవుతుంది అంటే, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి. 21 బై 20 ఏమవుతుంది, 20 బై 21 అవుతుంది. హోల్ స్క్వేర్ కాబట్టి ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ చేస్తే చాలు. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ పోదా, 3 తో పోతుంది. 3 7s 21, 3 1s 3, 3 8s 24, పక్కన 3 zeros, 1 2 3 zeros. అగైన్ 3 తో పోతుంది. 3 7s 21, 3 6 18, పక్కన 3 zeros. ఇంకా 7 తో క్యాలిక్యులేషన్ పోదు కాబట్టి ఇవి మల్టిప్లై చేయండి. దేంతో 7 7s 49 తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ వాల్యూ పోదు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ ఏది వస్తే మనం అది తీసుకుందాం. 6 2s 12, 12 2s 24. ఎన్ని zeros, 1 2 3 4 5 zeros, 1 2 3 4 5 zeros. ఓకేనా. బై అంటే నేను డైరెక్ట్ చేస్తున్నా. బై దేంతో డివైడ్ చేయాలి, 7 7s 49 తో డివైడ్ చేస్తున్నా. యాక్చువల్ గా 24 పక్కన 5 zeros బై 7 7 49 వస్తుంది. అంటే దాన్ని 49 తో డివైడ్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్ గా 49 తో డివైడ్ చేస్తున్నా. స్టెప్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించుకోండి. 5 తో పోతుంది. 5 9s 45, 5 9 45, 4 ఉంటుంది. 5 4 21 4 24, 5 9s 45, 4 ఉంటుంది. 5 4s 20 ప్లస్ 4 ఎంత, 24. సో అంటే మనకి ఇక్కడ 5 తో కూడా పోదు. అంటే దేంతో చేయాలి, 4 తో చేయాలి. 4 9s 36, 4 4s 16 ప్లస్ 3 19. ఎంత వస్తుంది, హియర్ 4 3 ఉంటుంది కాబట్టి అగైన్ 4. నెక్స్ట్ ఇక్కడ పోదు అంతే, అంటే 44. పక్కన ఒక 0. ఇంకా దేంతో పోతుంది ఒక్కసారి చెక్ చేయండి. 8s 9s 9 4 36, 9s 9 9 81, 9 4 36, 44 అంటే అప్రాక్సిమేట్ గా 48,000 సంథింగ్ లో ఉంటుంది. 48,000 సంథింగ్ అంటే సుమారుగా మనకి ఎంత రావచ్చు అంటే 49,000 కి రావచ్చు. 49,000 కి. అది ఆప్షన్ బేస్ చేసుకొని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. ఒక్కసారి మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఆప్షన్స్ లో మనకు ఆన్సర్ బేస్ చేసుకొని చెప్తే ఇక్కడ 9 తో పోదు అంటే 8 తో పోతున్నట్టు, అంటే ఇక్కడ 8 అప్రాక్సిమేట్ గా తర్వాత 9 తో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా 48,980. ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫస్ట్ దానికి 2001లో జనాభా, 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత ఉంటుంది అంటే 48,980. నెక్స్ట్
2005 లో జనాభా ఎంత? 2005 లో జనాభా అంటే ఏంటి? 2 సంవత్సరంల తర్వాత అంటే మనకి ఈ ఫార్ములానే కదా. సో ప్రెసెంట్ ఎంత? 54,000. క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం అంతకన్నా ఏముండదు ఇక్కడ. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100 హోల్ పవర్ n అంటే ఎంత? 2. సో 1 ప్లస్ కదా, యాజ్ యూజువల్ గా 1 ప్లస్. హియర్ 5 1s are 5 20s are అంటే 54000 ఆఫ్ 21/20. సేమ్ ఇదే క్వశ్చన్ రివర్స్ లో ఉంటుంది. 20/21 ఇక్కడ రివర్స్ లో 21/20 ఉంటుంది. 2 టైమ్స్ కాబట్టి హోల్ స్క్వేర్ కాబట్టి ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సింప్లిఫికేషన్ 0 0 0 0 2 zeros. 2 2s are 4 4 తో అగైన్ 4 1s are 4 1 ఉంటుంది, 4 3s are 12 2 ఉంటుంది, 4 5s are 20 అంటే ఓవరాల్ గా 135 into 21 21s are 441. 21 21s are 441. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంత. సో ఒకసారి మల్టిప్లై చేద్దాం. 135 4 5s are 20 2 ఉంటుంది, 4 3s are 12 plus 2 14 1 ఉంటుంది, 4 1s are 4 plus 1 5 అగైన్ 4 తోనే కాబట్టి 5 40. హియర్ 5 3 1 plus 4 5 4 plus 5 9 5 అంటే ఓవరాల్ గా 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటే 59,535. సో మీకు ఆన్సర్ ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే. 2 సంవత్సరాల క్రితము అంటేనేమో p by 1 plus r by 100 whole power n తీసుకోండి. 2 సంవత్సరాల తర్వాత అంటేనేమో p of 1 plus r by 100 whole power n తీసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ తో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఒక ప్రయోగశాలలో జరిపే ఒక నిర్దిష్ట ప్రయోగంలో బ్యాక్టీరియా గంటకు 2.5% వృద్ధి చెందడము అంటే ఇంక్రీజ్ అని, ఓకేనా. 2.5% అనేది పెరుగుదల రేటు అంటే పెరుగుతుంది అని, ఓకేనా. ప్రారంభ దశలో 5,06,000 అయితే 2 గంటల తర్వాత ఎంత? క్లియర్ గా ఇచ్చాడు. 2 గంటల తర్వాత అంటున్నాడు. తర్వాత అంటే మనం ఏం ఫార్ములా తీసుకోవాలి? p of 1 plus r by 100 whole power n. ఇక్కడ వృద్ధి చెందడం అంటే పెరుగుతుంది అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? ప్లస్ ఏ తీసుకోవచ్చు, ఓకేనా. ప్రెసెంట్ ఎంత? 5,06,000. 5,06,000. 1 plus r ఎంత? 2.5 by 100 హోల్ పవర్ ఎన్ని గంటల తర్వాత? 2 గంటల తర్వాత కాబట్టి హోల్ పవర్ 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజ్ కావద్దు. మీకు డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ తెలిస్తే చేయొచ్చు. 24 1s are 24 4s are 25 1s are 25 4s are. బట్ ఒక ప్లేస్ తర్వాత 0 ఉంది కాబట్టి కింద ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాలేదు అనుకోండి, కొంచెం మీకు మోడిఫై చేస్తే 1 plus 2.5 by 100 కదా. ఈ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేయొచ్చు? 10 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు 1 plus 2.5 into 10 ఏమవుతుంది? 25 అవుతుంది. 100 into 10 ఏమవుతుంది? 1000. 25 1s are 25 4s are పక్కన 0. సో ఎలా చేసినా మనకు 1/40 క్యాలిక్యులేషన్, ఓకేనా. మీకు డైరెక్ట్ గా తెలిస్తే ఇలానే చేసేయండి. అంటే 25 1s are 25 4s are ఒక ప్లేస్ తర్వాత 0 కాబట్టి డినామినేటర్ ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు కన్వర్షన్ చేస్తాము అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ దేంతో మల్టిప్లై చేయాలి? 10 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో సింప్లిఫికేషన్ 5,06,000 ఆఫ్ 40 1s are 40 plus 1 41/40 హోల్ స్క్వేర్ కాబట్టి ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంత. చూద్దాం. 1 2 zeros 1 2 zeros. ఫోర్త్ క్యాలిక్యులేషన్ 4 1s are 4. హియర్ 4 1s are 4 1 ఉంటుంది, 4 2s are 8 2 ఉంటుంది, 4 6s are 24 2 ఉంటుంది, 4 5s are 20. అగైన్ 4 తో పోతుందా? పోదు. సో ఓవరాల్ గా మీరు ఇవన్నీ మల్టిప్లై చేసి, ఓకేనా, అప్రాక్సిమేట్ గా చేయండి, ఓకేనా. 1265 into 41 into 41 చేయండి. వచ్చిన దాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 5,31,616. సో క్యాలిక్యులేషన్ చేయండి. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే టైం టేకెన్ కాబట్టి మీకు డైరెక్ట్ ఆన్సర్ వేసా 5,31,616.